కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినప్పటికీ కూడా ఆ సంక్షేమ పథకాలు అలాగే ప్రకటించిన 6 గ్యారెంటీలు కూడా ఒక్కొక్కటి విధిగా ప్రకటిస్తూ వస్తున్నారు. కాగా నేడు రిపబ్లిక్ డే సందర్భంగా 4 పథకాలు అయితే ప్రారంభించనున్నారు. ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. సార్, రేపు మీరు ప్రారంభించే పథకాలు ఏమేంటి? రాజ్యాంగము రచించుకొని దాన్ని ప్రవేశపెట్టుకొని రేపటికి 75 సంవత్సరాలు ఈ శుభ సందర్భంలో అతి పేద ప్రజలకి లబ్ధి చేకూర్చాలని రేపు బహత్తరమైనటువంటి 4 కార్యక్రమాలు ప్రారంభించబోతా ఉన్నాం. రైతు భరోసా, ఇందిరమ్మ రైతు భరోసా, 10 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు, 10 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నట్టు రేషన్ కార్డు, ఇవన్నీ కూడా బీద ప్రజలకి కావాల్సినటువంటి సౌకర్యాలు. ఈ సౌకర్యాలను రేపు ఘనంగా ప్రారంభిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ కూడా వారి క్షేత్రాల్లో ప్రారంభిస్తారు. ఇది పండగ తలపించే విధంగా ఉంది కాబట్టి గణతంత్ర పండుగతో పాటు మరొక పండుగను దీన్ని చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. సార్, రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు అని చెప్తున్నారు కదా సార్, ఏ ధీమాతో అలా వ్యాఖ్యానిస్తున్నారు? ప్రజలు గత ఎన్నికలు తిరస్కరించినారు. పార్లమెంట్ ఎన్నికల్లో 0 ఒక్క పార్లమెంట్స్ కూడా ఇవ్వలేదు. దాని అర్థమైంది, ఇక చాలు మీది అని ప్రజలు సంకేతం ఇచ్చినారు కాబట్టి చెప్పగలుగుతున్నాం. చూశారు కదా, అంటే రిపబ్లిక్ డే సందర్భంగా 4 పథకాలు అయితే అమలు చేయబడినట్టు కూడా ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అయితే ప్రకటించారు. కానీ విపక్షాలు మాత్రం ఇవి ఎంతబట్టికి అమలవుతాయి, అలాగే అసలు లబ్ధిదారులకు అలాగే పేద ప్రజలకు ఇవి పూర్తిగా అందిస్తారా అనే సందిగ్ధత అయితే వాళ్ళు కూడా ఆరోపణలు అయితే చేస్తున్నారు. అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక్కొక్కటిగా అంటే నెమ్మదిగా అటువైపు మహిళలకు ఉచిత బస్సు అయితేనేమి, అలాగే సబ్సిడీ కరెంటు మీద సబ్సిడీ 200 యూనిట్స్ మీద అయితేనేమి, అదేవిధంగా అంటే నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం అయితేనేమి, అలాగే రేషన్ కార్డులు అయితేనేమి, వీటన్నిటికి కూడా నెమ్మదిగా అంటే 1 by 1 అమలు చేస్తూ వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ప్రతిపక్షాలు అటువైపు బీఆర్ఎస్ అయితేనేమి, అలాగే బీజేపీ అయితేనేమి ప్రధానంగా విమర్శలు అలాగే ఆరోపణలు మాత్రం చేస్తున్నాయి. కానీ వీటన్నిటిని కూడా ఎటువంటివి పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితేనేమి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అయితేనేమి రేషన్ కార్డు అనేది నిరంతర ప్రక్రియ అని, ఇప్పటికి రాకపోయినా కూడా తర్వాత లబ్ధిదారులకు ఖచ్చితంగా రేషన్ కార్డు వస్తుందని మాత్రం పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అయితే ప్రకటించారు. నీరస్తో దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.